హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో బక్రీద్ రోజు చేసుకున్న స్పెషల్ మటన్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాము. సో ఏంటంటే మనము బక్రీద్ రోజు జనరల్గా మటన్ బిర్యానీ చేసుకుంటుంటామండి. సో ఈ మటన్ బిర్యానీ మనము రెస్టారెంట్ స్టైల్లో మనం ఎలా చేసుకోవాలో ఈరోజు మన వీడియోలో క్లియర్గా నేను అన్నీ 1 by 1 ప్రాసెస్ చెప్తాను మీకు. సో దానికోసం ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఫస్ట్గా ఏం చేశానంటే 1 kg ఫ్రెష్ మటన్ని నేనేం చేశానంటే మంచిగా వాష్ చేసేసుకొని 1 బౌల్లో తీసేసుకుంటాను అనమాట. సో చూసారా మనకి మటన్ ఎంత ఫ్రెష్గా ఉందో. సో దాని తర్వాత నేనేం చేస్తానంటే సాల్ట్ యాడ్ చేసేసుకుంటాను ఫస్ట్. ఇప్పుడు మనము 1 by 1 ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసేసుకుందాము. సో ఫస్ట్ అయితే నేను సాల్ట్ యాడ్ చేసేసుకున్నాను. సో సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ హిమాలయన్ పింక్ సాల్ట్ యూస్ చేస్తాను. మీరు కావాలంటే నార్మల్ వైట్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా యాడ్ చేసేసాను. సో ఇక్కడ నేను 3 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేస్తున్నాను. సో సాల్ట్ అయితే మనకి టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసేసుకోండి. మనకి జింజర్ గార్లిక్ పేస్ట్ వచ్చేసి 3 స్పూన్స్ యాడ్ చేశాను. ఇది కూడా నేను ఫ్రెష్గా ఇంట్లో నేను చేసిందే. తర్వాత ఏంటంటే కొరియాండర్ పౌడర్ని యాడ్ చేసేస్తున్నాను. సో ఈ కొరియాండర్ పౌడర్ నేను 3 స్పూన్స్ని యాడ్ చేసేసాను. తర్వాత గరం మసాలా పౌడర్, ఇది కూడా ఫ్రెష్గా మనం ఇంట్లో చేసుకున్న గరం మసాలా పౌడర్ని యాడ్ చేసేసుకుంటాను. సో మనం ఏంటంటే ఇంట్లో చేసుకున్నవి యాడ్ చేస్తే మనకి బిర్యానీలో మనకి ఫ్లేవర్ కానివ్వండి, మనకి ఆ టేస్ట్ కానివ్వండి చాలా చక్కగా ఉంటుందన్నమాట. సో తర్వాత చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేసేసుకుంటాను. సో నేను ఇక్కడ చిల్లీ పౌడర్ మనకి టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసేసుకోండి. సో కొంతమందికి స్పైసీగా ఉండటం ఇష్టం, కొంతమంది స్పైస్ తక్కువగా యూస్ చేస్తారు కాబట్టి సో దాన్ని బేస్ మీద మీరు వేసుకోవచ్చు. తర్వాత నేనేం చేశానంటే మింట్, కొరియాండర్ అండ్ గ్రీన్ చిల్లీస్ని నేనేం చేశానంటే పేస్ట్గా చేసేసుకొని ఆ పేస్ట్ని నేను ఈ మటన్కి యాడ్ చేసేసుకొని కర్డ్ కూడా ఒక 1/2 లీటర్ కర్డ్ని నేను ఇక్కడ యాడ్ చేసేసుకున్నాను. తర్వాత నేనేం చేశానంటే ఒక 2 లెమన్స్ని స్క్వీజ్ చేసేసి ఆ లెమన్ జ్యూస్ని కూడా ఇక్కడ యాడ్ చేసేసి నేను 1 అవర్ వరకు నేను పక్కన పెట్టేస్తాను అనమాట. సో దీని తర్వాత నేనేం చేస్తానంటే ఒక 3 ఆనియన్స్ని నేను ఇట్లాగా పొడవుగా నేను కట్ చేసేసుకొని ఆయిల్లో మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు నేను ఫ్రై చేసేసుకుంటాను అనమాట. సో ఈ ఆనియన్స్ ఏంటంటే మనకి మంచి కలర్ ఇస్తుంది బిర్యానీకి అండ్ మంచి ఫ్లేవర్ని కూడా ఇస్తుంది గైస్. సో కంపల్సరీగా మీరు ఆనియన్ని యాడ్ చేయాలి మనం బిర్యానీలో. సో నేనేం చేస్తానంటే హాఫ్ ఆఫ్ ద ఆనియన్స్ని నేను చికెన్ మనం మటన్ కర్రీ ఏదైతే చేస్తున్నామో దాంట్లో యాడ్ చేస్తాను. అండ్ హాఫ్ ఆఫ్ ద ఆనియన్స్ నేనేం చేస్తానంటే బిర్యానీ మనం లాస్ట్లో దమ్ చేస్తాం కదా దాని మీద నేను ఈ ఆనియన్స్ని నేను సెట్ చేసేసుకుంటాను అనమాట. సో చూసారా నేను ఇక్కడ ఆనియన్స్ అన్నిటినీ నేను ఆయిల్లో నేనేం చేస్తానంటే ఆయిల్ హీట్ ఎక్కాక మంచిగా ఫ్రై చేసేసుకుంటాను. ఎప్పటి వరకు అంటే మనకి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం ఈ ఆనియన్స్ని ఫ్రై చేసేసుకోవాలన్నమాట. సో ఇలాగా నేను ఆనియన్స్ని ఫ్రై చేసుకొని పక్కన పెట్టేశాను. తర్వాత మనము ఏదైతే మనము మటన్ని మసాలా కలిపి పక్కన పెట్టుకున్నామో అందులో కొంచెం నేను ఒక 4 to 5 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ నేను యాడ్ చేసేసి నేను కుక్కర్లో విజిల్ ఎండ్ వరకు అంటే 80% కుక్ అయ్యే వరకు నేను మటన్ని ఉడికించుకుంటాను అనమాట. సో మిగిలిన 20% మటన్ ఏంటంటే మనకి అన్నంతో పాటు మనకి కుక్ అవుతుంది కాబట్టి నేను 80% మటన్ని నేను ఉడికించుకుంటాను. సో తర్వాత నేను వేరే గిన్నెని తీసుకొని అందులో నేనేం చేస్తానంటే నేను ఇప్పుడు కేజీ రైస్ చేస్తున్నాను కాబట్టి కేజీకి 8 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని నేను ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను అనమాట. సో ఈ వాటర్ని యాడ్ చేసినాక నేనేం చేస్తానంటే నేను రాక్ సాల్ట్ని ఇక్కడ మనకి కేజీ రైస్కి సరిపడా రాక్ సాల్ట్ని యాడ్ చేసేసి తర్వాత మసాలా దినుసులన్నీ యాడ్ చేసేసుకుంటాను. లైక్ చెక్క, లవంగ, యాలకులు, షాహీ జీరా, బిర్యానీ ఆకు, తోక మిరియాలు. సో ఇవన్నీ నేను యాడ్ చేసేసుకుంటాను. సో దీని తర్వాత నేనేం చేస్తానంటే గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసేసుకొని నేను కొత్తిమీర, పుదీనా, కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటాను. సో ఆయిల్ ఎందుకంటే మనకి లైక్ మనకి రైస్ అనేది మనకి అంటుకోకుండా ఉంటుందన్నమాట. సో దానికోసం నేను ఆయిల్ కూడా యాడ్ చేసేసుకుంటాను అనమాట. సో చూసారా ఫస్ట్ అయితే నేను చెక్క అండ్ లవంగాలు అండ్ స్టార్ ఆనియన్ అంటారు కదా. సో తర్వాత ఏంటంటే మనకి ఏ గరం మసాలాలు అవైలబుల్ ఉంటే ఆ గరం మసాలాని మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో ఇవే ఉండాలని ఏం లేదు, మనకి ఏది అవైలబుల్ ఉంటే మనం యాడ్ చేసుకోవచ్చు. సో నా దగ్గర సో అవైలబుల్ ఉన్న హోల్ గరం మసాలాస్ అన్నీ నేను ఇక్కడ వాటర్లో యాడ్ చేసేసుకున్నాను అనమాట. సో దీనివల్ల ఏంటంటే మనకి ఫ్లేవర్ వస్తుంది అనమాట, రైస్కి ఫ్లేవర్ వస్తుంది మనకి. సో ఇవన్నీ మనకి అడ్డు రారా అంటే
వస్తాయి. ఏంటంటే మనము వాటర్ వంపేటప్పుడు మనం తీసేసుకోవచ్చు ఈ మసాలాస్ని. ఓకే, ఆరెల్స్ ఇంకొకటి ఏంటంటే మనము ఇట్లాగా క్లాత్లో వేసి కూడా ఈ మసాలాన్ని దమ్ చేసేటప్పుడు కూడా పెట్టుకోవచ్చు. అదొక టెక్నిక్ అనమాట. సో కొంతమందికి మసాలాలు అడ్డొస్తే తినబుద్ధి కాదు. సో అలాంటి వాళ్ళకి ఆ టెక్నిక్ యూస్ చేయొచ్చు. సో నేను చెప్పినట్టుగా ఏం చేశానంటే ఇక్కడ గ్రీన్ చిల్లీస్ తర్వాత ఆయిల్ కూడా యాడ్ చేసేసుకున్నాను. ఎందుకంటే చెప్పాను కదా, ఆయిల్ అనేది ఏంటంటే మనకి రైస్ అంటుకోకుండా ఉంటుంది. సో మూత పెట్టేసి నేను ఎసరు వచ్చేదాకా వెయిట్ చేస్తానన్నమాట. సో కొంచెం ఎసరు వచ్చాక నేను కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసేసుకొని తర్వాత నేను రైస్ బాస్మతి రైస్ 1 kg రైస్ని నేను ముందుగానే హాఫ్ అన్ అవర్ బిఫోర్ సోక్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఆ రైస్ని నేను ఇక్కడ యాడ్ చేసేసుకుంటాను అనమాట. సో మనకి ఏంటంటే మూత పెడితే మనకి ఎసరు అనేది తొందరగా వస్తుంది అనమాట. హైలో పెట్టేసి మనము మంటని ఆ వాటర్ బబుల్స్ వచ్చే వరకు వెయిట్ చేద్దాము. అండ్ ఇంతలోకి మనము బిర్యానీ చేసేలోపు మనము దీనికి కాంబినేషన్గా మనము రైతా కూడా చేసుకోవచ్చు. ఆరెల్స్ మనకి ఏంటంటే మిర్చికా సాలన్ అని చేస్తారు, హైదరాబాదీ స్పెషల్. నేను అదొక వీడియోలో మీకు చూపిస్తాను. సో ఇక్కడైతే నేను మూత తీసేసి ఎసరు వచ్చిందా లేదా నేను చూసి తర్వాత ఏం చేశానంటే కొత్తిమీర పుదీనా అంటే యాడ్ చేసేసుకున్నాను అనమాట. యాడ్ చేసేసుకొని సో ఇక్కడ నాకైతే మటన్ బాగా 80% అయితే నాకు బాయిల్ అయిపోయిందనమాట. సో తర్వాత ఏం చేస్తానంటే మీకు ముందుగానే చెప్పినట్టే నేను హాఫ్ ఆఫ్ ద ఆనియన్స్ని నేను ఈ మటన్ కర్రీ ఏదైతే మనము కుక్ చేసుకున్నామో దానికి యాడ్ చేసేసుకుంటున్నాను. సో దీని తర్వాత నేనేం చేశానంటే ఎసరు వస్తుందా లేదని టెస్ట్ చేసినప్పుడు మనకి ఇక్కడ వచ్చేస్తుందండి. మనకి ఇప్పుడు మనము రైస్ యాడ్ చేసే టైం అయితే మనకి వచ్చేసింది. సో ముందుగా నేను నీట్గా వాష్ చేసుకుని 2 times రైస్ని నేను సోక్ చేసి పెట్టుకున్నాను కదా బాస్మతి రైస్ని. సో ఆ రైస్ని నేను ఇక్కడ యాడ్ చేసేసి నేను ఇది కూడా 80% కుక్ చేస్తానన్నమాట. అంటే మనకి మటన్ కర్రీ కూడా 80% కుక్ అవ్వాలి అండ్ మనకి రైస్ కూడా 80% కుక్ కావాలన్నమాట. సో చూసారా, నేను ఇక్కడ వాష్ చేసిన రైస్ని యాడ్ చేసేస్తున్నాను కదా. సో యాడ్ చేసిన తర్వాత మనకి ఏంటంటే మూత పెట్టేసి మనము రైస్ అనేది కుక్ చేయనిస్తామన్నమాట. సో మనం ఇక్కడ సాల్ట్ చెక్ చేసుకోవచ్చు. మనకి సాల్ట్ కన్సిస్టెన్సీ అనేది కూరలో కరెక్ట్గా ఉండాలి అండ్ ఈ రైస్లో కూడా మనకి కరెక్ట్గా ఉండాలన్నమాట. సో మనం ఇక్కడ వాటర్ని మనం టేస్ట్ చేస్తే మనకి సాల్ట్ కరెక్ట్గా సరిపోయిందో లేదో మనకి తెలుస్తుంది అనమాట. సో దీని తర్వాత నేను మూత పెట్టేసి ఏం చేస్తానంటే 80% వరకు కుక్ చేస్తాను. సో కుక్ చేసిన తర్వాత నేనేం చేస్తానంటే ఈ వాటర్ని వంపేసి నేను ఇట్లా లేయర్స్గా నేను ఈ రైస్ అండ్ మటన్ నేను లేయర్స్గా పెట్టేసుకొని దమ్కి పెట్టేసుకుంటాను అనమాట. సో చూసారా, నేను ఇక్కడ హోల్స్ ఉన్న ఒక జల్లెడ్ లాంటి తీసుకొని నేను అందులో వాటర్ అంతా వంపేసడానికి నేను ఈ రైస్ అంతా ఇందులో వేసేసుకుంటాను అనమాట. వేసేసుకొని కొంచెం రైస్ పెట్టుకుంటాను. అంటే మనకి 1 kg రైస్లో ఒక 1/2 kg రైస్ కింద పెట్టేసుకొని దాని తర్వాత ఏదైతే మనకి మటన్ ఉడికిందో ఆ మటన్ అంటే 80% కుక్ అయిన మటన్ని నేను పెట్టేసుకుంటాను అనమాట. ఒక లేయర్ లాగా పెట్టేసుకొని దీని తర్వాత మళ్ళీ ఇంకో లేయర్గా నేను ఏదైతే రైస్ వంపుకున్నామో ఆ రైస్ని కూడా మటన్ మీద పెట్టేసుకుంటాను అనమాట. ఓకే, సో దీని తర్వాత మనకి ఏంటంటే జనరల్గా మనకి రైస్ మటన్ అనేది 2 కలిపి మనం కుక్ చేస్తాం కాబట్టి ఆ రైస్ ఫ్లేవర్ అనేది చాలా మనకి టేస్టీగా ఉంటుంది. మనకి జనరల్గా పెద్ద పెద్ద హోటల్స్లో కానివ్వండి మనకి బిర్యానీ తిన్నప్పుడు హైదరాబాదీ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది కదా. సో అది అండి దీనికి సీక్రెట్. సో 2 మటన్ మనకి రైస్ 2 కలిపి మనం ఇక్కడ కుక్ చేస్తాం కాబట్టి ఆ రైస్ ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది మనకి. సో చూసారా, నేను ఇక్కడ రైస్ని నేను ఏంటంటే ఈక్వల్గా నేను సెట్ చేసేసుకొని ఏదైతే మటన్ ఉడికించుకున్నానో ఆ మటన్ని నేను ఇక్కడ యాడ్ చేసేసుకుంటాను అనమాట. సో మేము జనరల్గా బక్రీద్ రోజు మటన్ బిర్యానీ ప్రిఫర్ చేస్తాము. సో ఈ మటన్ బిర్యానీ మేము లంచ్లో ప్రిపేర్ చేసి సో ఎవరైనా గెస్ట్లు కానీ వాళ్ళకి పిలిచినప్పుడు మనం ఇది సర్వ్ చేస్తామన్నమాట. స్పెషల్గా ఎంతో స్పెషల్గా చేసుకుంటాము బక్రీద్ రోజు మేము. సో దీని తర్వాత నేను మటన్ని కూడా నేను పెట్టేసి తర్వాత ఏం చేస్తానంటే ఆ హాఫ్ ఆఫ్ ద రైస్ని కూడా నేను దీని మీద పెట్టేసి ఏం చేస్తానంటే మనకి కొత్తిమీర పుదీనా తర్వాత ఘీని యాడ్ చేసుకుంటాను. సో మనము ఆయిల్ అనేది మటన్ కర్రీ చేసుకోవడానికి యూస్ చేసాము. ఇప్పుడు నేను ఘీని యాడ్ చేస్తాను,
కలర్ ఏం యాడ్ చేయట్లేదండి. సో మీకు కావాలంటే మనకి కేసర్ ఉంటుంది కదా, కుంకుమ పువ్వుని పాలలో నానబెట్టుకొని కొంచెం సేపు 10 మినిట్స్ మీరు కలర్ కావాలంటే ఇక్కడ ఆ పాలని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో నేను హాఫ్ ఆఫ్ ద ఆనియన్స్ని నేను మటన్ కర్రీ మీద వేసాను కదా, తర్వాత హాఫ్ ఆఫ్ ద ఆనియన్స్ని నేను ఇలాగా మనకి ఈ రైస్ మీద వేసి నేను సెట్ చేసేస్తాను. తర్వాత కొత్తిమీర, పుదీనా, ఘీ యాడ్ చేసేస్తాను అనమాట. సో ఇక్కడ ఘీ ఏంటంటే మన హోల్స్లా పెట్టుకొని యాడ్ చేస్తే ఏంటంటే మనకి లోపలి వరకు కుక్ అవుతుంది అనమాట. అదే కొంతమంది పైనే వేస్తారు కాబట్టి ఆ ఘీ పైనే ఉండిపోతుంది. సో మనం ఇట్లాగా హోల్స్ లాగా పెట్టుకొని రైస్కి మనం ఘీని యాడ్ చేస్తే ఆ ఫ్లేవర్ అనేది మనకి రైస్ కింద వరకు వెళ్ళేసి మనకి బిర్యానీ అనేది టేస్ట్ బాగా ఎన్హాన్స్ అవుతుంది అనమాట. సో దీని తర్వాత నేనేం చేశానంటే సిల్వర్ ఫాయిల్ తీసేసుకొని నేను ఎందుకంటే మనకి ఆ దమ్ అనేది బయటికి పోకుండా మంచిగా కుక్ అవ్వడానికి మనకి యూజ్ అవుతుంది. సో దీనికంటే ముందు నేనేం చేస్తానంటే మనం ఏదైతే ఆ గంజి వాటర్ వంపుకున్నామో ఆ వాటర్ని నేను 1 గ్లాస్ ఆఫ్ వాటర్ని నేను దీనిపైన ఇట్లాగా వేసేస్తాను అనమాట. ఎందుకంటే మనకి రైస్ బాగా ఉడకడానికి, ఎందుకంటే మనము 80% రైస్నే మనము కుక్ చేసాం కాబట్టి మనకి మటన్ రైస్ మంచిగా ఉడకాలి కాబట్టి నేను ఆ గంజి వాటర్ ఏదైతే వంపుకున్నానో అది 1 గ్లాస్ నేను ఇక్కడ పోసేస్తాను. తర్వాత నేను సిల్వర్ ఫాయిల్ పేపర్ని నేను దమ్ బయటికి వెళ్ళకుండా నేను తొందరగా కావడానికి నేను ఇట్లాగా సెట్ చేసేసుకుంటాను అనమాట. సెట్ చేసుకొని ఒక 15 to 20 మినిట్స్ మీడియం టు లో ఫ్లేమ్ మీద నేను ఈ బిర్యానీని దమ్ చేసుకుంటాను గైజ్. సో ట్రస్ట్ మీ, చాలా టేస్టీగా, చాలా జ్యూసీగా, చాలా ఫ్లేవర్ఫుల్గా రైస్ ఉండి మనకి సేమ్ రెస్టారెంట్లో ఎలా తింటామో మనం బయట అలానే ఉంటుంది గైస్. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో ఈ వీడియోలో మీకు అన్నీ నేను క్లియర్గా నేను చూపించాను. ఏంటంటే మనకి మటన్ ఎలాగా వండుకోవాలి, రైస్ ఎలాగ చేసుకోవాలి, ఎంత కుక్ చేసుకోవాలి, అండ్ మనకి మెజర్మెంట్స్తో సహా నేను మీకు చెప్పాను. సో ఈ వీడియోని ఫాలో అయ్యి మీరు ఇంట్లోనే ఎంతో చక్కగా మనకి మటన్ బిర్యానీ మీరు చేసుకోవచ్చు. మనము డబ్బులు వేస్ట్ చేయకుండా బయట హోటల్స్లోకి వెళ్ళేసి, అండ్ అది అన్హెల్దీ కూడా, మనం హెల్దీ వేలో ఫ్రెష్గా మటన్ అప్పటికప్పుడు తీసుకొని మనం ఏంటంటే ఇట్లా ఇంట్లోనే మనం బిర్యానీ చేసుకుంటే మనకి ఏంటంటే అందరూ చక్కగా కడుపు నిండా తినొచ్చు అనమాట. సో తర్వాత నేనేం చేశానంటే 15 to 20 మినిట్స్ దమ్ చేసిన తర్వాత అప్పుడే తీయకుండా మూత మళ్ళీ 10 మినిట్స్ ఆగి ఏం చేశానంటే ఒక ప్లేట్లో సర్వ్ చేసేసుకుంటాను అనమాట. సో దానికి నేను రైతాని కూడా నేను ఏంటంటే మనకి బిర్యానీలో సైడ్ డిష్గా నేను సర్వ్ చేసేసుకుంటాను. సో ఇలా మన మటన్ బిర్యానీ ఎంతో టేస్టీ అండ్ హెల్దీ వేలో మనము చేసుకోవచ్చు గైస్. సో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.